తండ్రి. ఇంతవరకు ఎంతగానో మీ రెక్కల నీడలో భద్రపరిచి సజీవి లెక్కల్లో ఉంచి మీ సన్నిధిలో కూడుకొని మీ వాక్కులు ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మీ వాక్యాన్ని పంచుకుని పోతూ ఉండగా నాయన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. నన్ను మరుగుపరిచి మీ ఆత్మశక్తి చేత మీ మాటలు మీ పిల్లలకి తెలియజేయమని వేడుకుంటున్నాను తండ్రి. వినడానికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఆయన ఉన్న దాహాన్ని మిమ్మల్ని తీర్చమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కృప అనుగ్రహించండి. సమస్త కార్యంలో మీరే తోడుగా ఉంది మీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాను. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనకు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. దేవాది దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కూడి వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు పేరిట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన కృపను మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క దయారసము, ఆయన మానవుల ఎడల కలిగిన కనికరము అర్థం చేసుకున్నట్టుకు మట్టి మెదడు సరిపోదు. కుమ్మరికి మంటికి భేదం లేదని అందుమా? కుమ్మరికి మంటికి భేదం లేదా? మట్టి ఎక్కడ, కుమ్మరి ఎక్కడ? తయారు చేయబడే వస్తువు ఎక్కడ, తయారు చేసే మనిషి ఎక్కడ? అవునా? తయారు చేసే వస్తువును తయారు చేసే వ్యక్తి ఒకటేనా? కానే కాదు. అలాగే దేవుడు తయారు చేసిన మనుషులను ఒకటైతే కాదు. కానీ దేవుడు మనుషుల్లానే ఉండిపోవాలనుకుంటున్నాడా? మనుషులు ఎలా మారాలనుకుంటున్నాడు? దైవములుగా మారాలనుకుంటున్నాడు. తనలా ఉండాలి. తాను సృజించిన తన పిల్లలు తనలా మారాలి, తనలా జీవించాలి. తనకి ఎటువంటి హృదయం అయితే కలిగి ఉందో అలాంటి హృదయమే మానవులు కూడా కలిగి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నేను ఎలా ఉన్నాను మీరు కూడా అలానే ఉండాలి. దేవునికి పక్షపాతం లేదు, తన పర భేదం లేదు. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఎవరు ఆన్ చేసినా వెలుగుతుంది. కానీ నువ్వు ఉన్నావు, ఎవరు చెప్పినా వింటావా? నీకు నచ్చిన వాళ్ళు చెప్తే వింటావా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఒక వ్యక్తి దారిలో పడిపోయి ఉన్నాడు. అయితే ఆ మార్గంలో మొదట ఎవరు వెళ్ళారు? ఒక లేవీయుడు వెళ్ళాడు. పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. తర్వాత యాజకుడు వెళ్ళాడు, మరొక వ్యక్తి వెళ్ళాడు, అతను కూడా పట్టించుకోలేదు. ఒక సమరయుడు వెళ్ళాడు, అతను పట్టించుకున్నాడు. అదేంటి, ముందు వెళ్ళింది కూడా మనుషులే కదా, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? సాటి మనిషిని ఆదుకునే స్థితిలో లేరు, అర్థం చేసుకునే స్థితిలో లేరు. అంటే నేను మనిషిని, తను మనిషే అని ఆలోచించే స్థితి లేదు వాళ్ళకి. అంటే తన కులమా, తన మతమా, తన వర్గమా ఉంటుంది. కొంతమందికి కొన్ని స్థాయిలు ఉంటాయి. తను హెల్ప్ చేయాలంటే ఒక స్టేజ్ ఉండాలి. తను మాట్లాడాలంటే, ఒక వ్యక్తితో మనం మాట్లాడాలంటే ఏం చూస్తాం? స్థానం చూస్తాం, ఎలాంటి వాళ్ళు. కానీ దేవుడికి అలాంటిది ఏది లేదు. ప్రతి ఒక్క మనిషిని, భూమి మీద సృజింపబడిన ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఎలా చూస్తున్నాడు? సమానంగా, ఒకేలా చూస్తాడు. తన పర భేదంతో చూడు, అందరినీ ఒకలానే చూస్తాడు, అందరినీ ఒకలానే ప్రేమిస్తాడు. అయితే దేవుడు వారి స్థితిగతుల్ని చక్కగా అర్థం చేసుకుని అందరూ సమానంగా ఎదగాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట బలహీనంగా ఉంటారు. అయితే దేవుడు ఆయా విషయాల్లో మనల్ని బలపరుస్తూ ఉంటాడు.
నీ వీక్నెస్ ఇది, నీ వీక్నెస్ ఇది, నీ వీక్నెస్ ఇది, నీ వీక్నెస్ ఇది, కాబట్టి దీనిలో సరి చేసుకో. ఎలా అవ్వాలి? అందరూ కూడా సంపూర్ణులుగా అవ్వాలి. క్రీస్తులో మనం అందరము సంపూర్ణులుగా చేయబడాలి. ఒక పరిపూర్ణ స్థితికి రావాలి. ఇప్పుడు ఒక కుండ ఏదైనా ఉంది అంటే సగం నింపితే అది పూర్ణంగా నింపబడినట్టేనా? కాదు, ఇంకా దాంట్లో ఏముంది? వెలితి ఉంది, దాన్ని కూర్చాలి. ప్రతి ఒక్క మానవుడు తన హృదయం దేవుడిగా మారాలంటే ప్రతి ఒక్క వాక్యానికి తన జీవితాన్ని సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. వాక్యం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారంగా జీవించడానికి మానవుడు ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే తన హృదయంలో కార్యము జరుగుతుంది. ఒప్పుకోకపోతే కార్యం జరగదు. ఒక మాట నువ్వు వింటేనే కదా క్రియ జరుగుతుంది. మాట వినకపోతే క్రియ జరగదు. వాక్యం మన హృదయంలో క్రియ జరిగించాలి అంటే వాక్యానికి మనం చోటు ఇవ్వాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు నిండు కుండగా మనం మారుతాం, సంపూర్ణంగా మనం సిద్ధపరచబడతాం, పరిపూర్ణులుగా మార్చబడతాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును పరిపూర్ణులై ఉండేదరు. యేసుక్రీస్తు గారు అంటారు, మీ పరలోకపు తండ్రి శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడు, అందరికీ ఉపకారం చేస్తున్నాడు, మంచివారిని చెడ్డవారిని ఒక విధంగా చూస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి మీరు కూడా ప్రేమించండి. దేవుని వాక్యం యొక్క శక్తి కానీ మహిమ కానీ గుర్తించిన వాళ్ళు వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉండలేరు. మానవ హృదయం దేవుని వాక్యంతో నింపబడాలి. అయితే ఈరోజు దుష్టుడు ఆ హృదయంలో దేవుని మాటలు ఉండకుండా తన మాటల్ని ఆ హృదయంలో నింపుతున్నాడు, తన ఇష్టాలను నింపుతున్నాడు, ఎన్నో ఆకర్షణలు లోకం వైపు మనకు కలిగిస్తున్నాడు. దేవుని వాక్యం విన్నవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించినవాడు. వింటున్నప్పుడు బాగుంటుంది, అవునా? వాక్యం వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో అబ్బా ఎంత బాగుంది, చక్కగా గడిపాము, మళ్ళీ వెళ్ళాలి అని ఉంటుంది. కానీ ఏదో ఒక ఆటంకాలు, ఏవో పరిస్థితులు, ఏవో ఇబ్బందులు మనల్ని ఆటంకపరుస్తూనే ఉంటాయి. మనసు అయితే ఉంటుంది, మనసులో ఉంటుంది ఏదో ఒక మూల, కానీ పరిస్థితులు సహకరించాలి. ఎందుకని? దుష్టుడు వేస్తున్నాడు, మరి వల వేస్తాడు, నువ్వు ఎక్కడ దొరుకుతావు అని వల వేస్తాడు. నీకు ఇంకొకటి ఏదో ఉంటుంది లోకంలో ఇష్టమైంది, కుక్కి బిస్కెట్ ఎలా వేస్తారో వాడు అలా వేస్తాడు. కుక్ ఎప్పుడు వస్తుంది అనుకో, అది ఇప్పుడు నా మాట వినాలంటే ఏం చేస్తాను? బిస్కెట్ వేస్తాను, అలాగే వేస్తాడు వాడు. మనిషి అలాగా దుష్టుడు మాట వింటున్నాడు. మన పిల్లలే మన మాట వినకుండా వేరే వాళ్ళ మాట వింటే మనకి ఎంత బాధ కలుగుతుంది? అంతకంటే కొన్ని వేల రెట్లు దేవుడు బాధపడతాడు. ఎందుకంటే నేను తయారు చేసుకున్న బిడ్డ ఎవరి మాట వింటున్నాడు? దుష్టుడు మాట వింటున్నాడు. నేను కన్న బిడ్డ, మనం అందరం ఎవరు కన్నవారో? దేవుడు మనల్ని కన్నాడు. మనం తప్పు చేస్తే తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి కొన్నాడు. పరిశుద్ధమైన రక్తముతో విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అలాంటి పిల్లల్ని దేవుడు ఎంతో ప్రేమించి మనకు కావలసిన ప్రకృతి అంతా ఇచ్చి వనరులను ఇచ్చి, ఇంత ఎండనొస్తే దాహం తీర్చుకోవడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎండను వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ నీళ్ళు ఎవరిచ్చారు? ఆకలితో పేగులన్నీ అలమటించిపోతున్నప్పుడు గుప్పడి మెతుకులు అందులో వేయడానికి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. చలితో వణుకుపోతున్నప్పుడు వేసుకోవడానికి బట్టలు ఎవరిచ్చారు? సమస్తం సిద్ధపరిచి ప్రకృతిలో భద్రంగా పెట్టి ఉంచాడు. ఎంత ఎక్కువైపోయినాయి ఈరోజు. ఆహారం ఎక్కువైపోయింది కాబట్టి రకరకాల రుచులు, వస్త్రాలు ఎక్కువైపోయాయి కాబట్టి రకరకాల డిజైన్లు, మోడళ్ళు, ఇంకా నీటిలో కూడా ఎన్నో రకాల నీళ్లు ఎక్కువైపోయాయి మనిషికి. ఇంకా దాంట్లో వేరియేషన్స్ కోరుకుంటున్నాడు, కొత్తగా కోరుకుంటున్నాడు. కానీ వాక్యం అయితే ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంది. ఆయన ప్రేమ మనిషి మీద ఎప్పుడూ మారలేదు. అది ఎప్పుడూ నిత్య నూతనమే. దినదినము మనకి నూతనంగా వాత్సల్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయనకు మన మీద రోజు రోజుకి ప్రేమ ఏమవుతుంది? పెరిగిపోతుంది. చూడండి, మనం ఎవరైతే వాక్యం వినరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం మనం. ఎందుకని? అది మన ప్రేమ కాదు,
దేవుడు మనలో ఉంచిన ప్రేమ. దేవుడి వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు దుష్టుడు ఎప్పుడు అడ్డుపడతాడు? ఒక సందర్భం మనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి వీరు, ఎవరు వారు? వీరు అనగా ఆ పై వచనాల్లో మీరు చూస్తే పౌలు గారు, బర్నబా గారు. పౌలు గారు, బర్నబా గారు సంఘంలో దేవుని సేవ చేయడానికి సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా వీరికి సెలవిచ్చి, వీరు నా బిడ్డలు, వీళ్ళని నా కోసం ప్రత్యేకపరిచి నా సేవ నిమిత్తం పంపించండి అని ఆయన సెలవిస్తారు. ఎవరెవరిని? పౌలు గారిని, బర్నబా గారిని. కానీ ఇక్కడ ఈ వచనంలో మీరు మొదటి వచనంలో చూస్తే సౌలు అని రాయబడి ఉంటుంది. అప్పటికి పౌలు గారుగా మారలేదు పేరు. సౌలు అనే పేరు పౌలుగా మార్చబడలేదు. ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఎక్కడ మార్చబడింది అన్నది. మొదటి వచనంలో సౌలు అని ఉంటుంది, రెండో వచనంలో కూడా సౌలు అనే ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ వీళ్ళని ప్రత్యేకపరిచి పంపించిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపించారు. 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలుకైకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వీళ్ళు తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. పౌలు గారు తన జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తు కొరకు సమర్పించుకున్నారు. తమ పేరు కొరకు కాదు, యేసుక్రీస్తు పేరు కొరకు వారు తమ పేరు చూపించుకోవడానికి రాలేదు, యేసుక్రీస్తుని చూపించుకోవడానికి వచ్చారు. తమ జీవితాలు పూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు ప్రత్యేకించుకోవడం అంటే మాటలు కాదు. వీళ్ళందరిలో అంటే ఒకరిని ప్రత్యేకించుకుని దేవుడు తీసుకుంటున్నాడు అంటే వాళ్ళ హృదయం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంది, వాక్యానికి ఎంత చోటిచ్చారో, లోకానికి ఎంత చోటిచ్చారో దేవుడు పూర్ణంగా దాన్ని గ్రహిస్తాడు. ఎందుకంటే హృదయ పరిశోధకుడు యెహోవా. ఆయన హృదయాన్ని పరిశీలించి ఎవరైతే ఆయనకు పూర్ణంగా విధేయత చూపిస్తారో వాళ్ళని దేవుడు ప్రత్యేకించుకుంటారు. ఇక్కడ పౌలు గారిని, బర్నబా గారిని ప్రత్యేకించుకున్నారు. వాళ్ళు వెళ్ళారు ఒక ప్రదేశానికి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. సమాజ మందిరాలలో ఏం ప్రకటిస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. 6వ వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు, అంటే ఆ ద్వీపం అంతా సంచరించారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? పాపు అనే ఒక ఊరికి వచ్చారు. మనం కూడా ఒక ఊర్లో ఉన్నాం. మనందరం ఎక్కడున్నాం? తొగడలో ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నారు? పాపు అనే ఊరిలో ఉన్నారు. ఆ ఊరిలో గారడి వాడను అబద్ధ ప్రవక్తియునైన బర్యేసు అని ఒక యూదుడిని చూచిరి. ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఊరిలో. ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్ ఏంటి? గారడి విద్య. అంటే ఏంటి? మ్యాజిక్, మెజిషియన్ అనమాట. అతనికి ఉన్న టాలెంట్ ఏంటి? మ్యాజిక్ చేయడం. దాంతోపాటు అతను ఎవరు? అబద్ధ ప్రవక్త. ప్రవక్త కాదు, ప్రవక్త లాంటి అబద్ధ ప్రవక్త. ప్రజల్లో ఎలా మెయింటైన్ అవుతున్నాడు? ప్రవక్తగా మెయింటైన్ అవుతున్నాడు. ఆ ఊళ్ళో ఉన్నాడు. అతని పేరు బర్యేసు. అప్పటికే యేసు అనే పేరు అనేకులకు ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యేకంగా నజరేయుడైన యేసు అని పిలిచారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుంచి వచ్చారు. ఆయన ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో పుట్టారు. ఆయన ప్రత్యేకంగా నజరేతు వాడైన యేసుక్రీస్తు. ఈ మతం గురించి చెప్పినప్పుడు కూడా అపోస్తలుల కార్యాలలో కూడా రాయబడి ఉంటుంది. నజరేయుల మతభేదమును గురించి పౌలు వాదించుచున్నాడు అని. అయితే ఇతని పేరు బర్యేసు. అక్కడ చూశారు అతన్ని.
ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు? చాలా తెలివి కలిగిన సెర్గి పౌలు అనే ఒక అధిపతి దగ్గర పనిచేస్తున్నాడు. ఈ సెర్గి పౌలు చాలా తెలివైన వాడు అనడానికి రుజువు ఏంటంటే వాక్యం వినాలనుకున్నాడు. వాక్యం ఎవరు వినాలనుకుంటారు? నిజానికి వివేకం కలిగిన వారా, వివేకం లేని వారా? వివేకం కలిగిన వారే వాక్యాన్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవివేకి దుష్టుడి యొక్క వలలో పడిపోతాడు, ఎందుకంటే వాడికి వివేకము లేదు కనుక. ఇతను చాలా వివేకం గలవాడైన సెర్గి పౌలు అని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. దేవుని వాక్యం వినాలి. వీళ్ళు ప్రకటిస్తున్నారు కదా, ఆ ఊర్లో పౌలు గారు బర్నబా గారు వాక్యం ప్రకటిస్తున్నారు. అందుకని వాళ్ళని పిలిపించి వాక్యం వినాలనుకున్నాడు. పిలిపించాడు, వినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే 8వ వచనం, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను మాటకి గారడీవాడని అర్థము. ఈ గారడీవాడు బర్యేసు, ఈ గారడీవాడు, ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు? మధ్యలోనికి వచ్చేస్తున్నాడు. ఎవరి మధ్యలోనికి? ఈ సెర్గి పౌలు చక్కగా వాక్యం వింటున్నాడు. ఈ పౌలు గారు బర్నబా గారు వాక్యం చెబుతున్నారు. కానీ మధ్యలోనికి ఎవరు వచ్చేస్తున్నారు? ఇప్పుడు ఎలుమ, ఈ బర్యేసు, ఈ గారడి వాడి మధ్యలోనికి వచ్చేసి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఎదురిస్తున్నాడు. ఉంది. ఎదురించడం అంటే ఏంటి? ఎవరైనా ఒక చక్కని మాట చెప్పినప్పుడు కొంతమంది సెటైర్లు వేస్తారు. అందరూ ఎవరి వైపు చూస్తారు? అప్పుడు సెటైర్ వేసిన వాళ్ళ వైపు చూస్తారు కదా. చక్కగా అందరూ కూడా నవ్వుకుంటారు. ఏదైనా ఒక మంచి మాట మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కానీ తాగుబోతుల దగ్గర కానీ, ఒరే బాబు తాకు అన్నాం అనుకో, ఏంటి వీడి పెద్ద ఫిలాసఫర్లా తయారయ్యాడు అంటారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? మనల్ని చూసి నవ్వుతారు. అంటే వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు, మనిషిని కాదు, దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. దేవుని మాట మంచిగా చెప్తున్నప్పుడు దుష్ట సంబంధులు, లోక సంబంధులు సెటైర్లు వేస్తారు, చీప్గా చూస్తారు, వెర్రితనంగా చూస్తారు. అంతే కదా సువార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఎదిరించాడు వాళ్ళని. అయితే మనం ఏం చేస్తాము? ఒకవేళ మన జీవితంలోనే అలా జరిగితే మనం ఏం చేస్తాము? తిరిగి వచ్చి ఏడ్చేవాళ్ళే ఎక్కువ, ఎదిరించి సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అవునా? ఇలా అన్నారు, నేను మంచి చెప్పడానికి వెళ్ళాను, ఇలా అన్నారు, అలా అన్నారని వచ్చేసి మనం బాధపడతాం, ప్రార్థన చేసుకుంటాం. కానీ పౌలు చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడో, ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడో. 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు. మీరు 2వ వచనంలో 3వ వచనంలో సౌలు అని రాయబడింది. ఈ వచనం తర్వాత నుంచి మీరు చూస్తే పౌలు అని రాయబడి ఉంటుంది. ఈ సెర్గి పౌలు దగ్గర నుంచే పౌలు గారికి పౌలు అని పేరు మార్చబడింది. ఒక్కొక్క చోట వెళ్ళినప్పుడు మన పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. నా పేరు అశ్విని, కానీ మా పెద్దమ్మ గారు అశ్మిత అని పిలుస్తారు. ఆవిడ అలాగే పిలుస్తారు ఎప్పుడు వెళ్ళినా సరే. అలా నా పేరుని బట్టి ఏమైనా ఉందా ప్రాబ్లం, సమస్య ఏమైనా ఉందా అలా పిలవడం వల్ల? లేనే లేదు. అది పేరు అనేది నాకు ఒక గుర్తింపు మాత్రమే. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మన పేరు మారిపోద్ది, ఈ ముఖము మారిపోతుంది, ఈ పేరు మారిపోతుంది. కొత్త పేరు ఇస్తాడు ఆయన, కొత్త శరీరాన్ని మనకి ఇస్తాడు. ఆత్మ సంబంధమైన శరీరం మనకి ఇవ్వబడుతుంది, మనకి కొత్త పేరు ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ ఈ పేరు మార్చబడింది. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, ఆత్మ వాళ్ళని ప్రత్యేకపరుచుకుంది. దేవుని ఆత్మ సహాయంతో సువార్త ప్రకటించడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఎవరు తోడుగా ఉన్నారు వాళ్ళకి? పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. పౌలేమో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, ఆ గారడి వాడేమో దుష్టుడితో నింపబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ గారడి వాడితోటి పౌలు గారు ఓయ్ బర్యేసు అనలా, ఏమంటారు చూడండి, అతన్ని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి
నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఎన్నాళ్ళు ఈ బుద్ధి నీకు? చక్కగా వాక్యం ప్రకటింపబడుతుంది. ఒక వ్యక్తి దేవుని తట్టు తిరగడానికి అవకాశం ఉంది. ఈ పాప లోకం నుండి విడిపింపబడే ప్రభు తట్టు తిరిగి ఒక గొప్ప లోకాన్ని పొందుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. ఈ మధ్యలో ఎవరు వచ్చేసారు? ఈ గారిడి వాడు వచ్చేసాడు, మ్యాజిక్ చేస్తున్నాడు, ఎదురిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఎదిరించినప్పుడు మనుషులు ఎప్పుడు కూడా చూడండి, ఎవరైతే సినిమా డైలాగులు వేస్తారో వాళ్ళ మాట వింటారు. ఇలా 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 సిగరెట్ తీసుకుని సినిమా డైలాగ్ చెప్పాడు అనుకో, వాడి మాట వింటారా? ఒరే బాబు నువ్వు సిగరెట్ కాల్చకూడదు, చుట్ట కాల్చకూడదు అని నువ్వు ఏం చెప్తావు, నీ మాట వింటారా? మనిషికి, ఈ మట్టి మానవుడికి ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన మాటలే తొందరగా నచ్చుతాయి. కానీ అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా అక్కడ చెప్తున్నాడు చూడండి. సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా, దేవుని పక్షంగా పని చేయాల్సిన నువ్వు దుష్టుడు పక్షంగా పనిచేస్తున్నావు. ఈ దేంతో నిండి ఉన్నావు నువ్వు? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. కపటంతోనూ దుర్మార్గంతోనూ నిండిపోయినావు నువ్వు ఎలా ఉన్నావు అంటే అపవాది కుమారులా ఉన్నావు. ఎవరి బుద్ధులు నీకు? అన్ని మీ నాన్న బుద్ధులే. మీరు మీ తండ్రి ఏమో అపవాది సంబంధులు, మీరు వాడి దురాశల్ని నెరవేర్చగోరుచున్నారు. దుర్మార్గముతో నిండిన వాడు అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి, యేసుక్రీస్తుకు విరోధి వాడు. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇంక ప్రభు మార్గం ఎలాంటి మార్గం? తిన్నని మార్గము. కానీ వాడు తిన్నని మార్గమును చెడగొడుతున్నాడు. అందుకే చెడగొట్టుట మానవ. ఇంక ఎన్ని రోజులైనా నీ బుద్ధి మారదా? దుష్టుడు డైరెక్ట్గా పౌలు గారు సాతానుతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు గారు కూడా పేతురు గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు? సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు దేవుని చిత్తాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతుల్ని కానీ దేవుని సంగతులను గ్రహింపలేకుండా ఉన్నావు. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయమా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం, 21 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఈయన చెప్పడం మొదలు పెట్టాడు. ఏమని మొదలు పెట్టాడు? ఇదిగో మనిషి కుమారుడు మానవుల పాప ప్రక్షాళన కోసం చనిపోబోతున్నాడు. అనేకులు ఈ శాస్త్రుల పరిచయులు, ఈ యూదులు అసూయ చేత ఆయన అప్పగిస్తారు, వాళ్ళ చేతిలో నేను చనిపోబోతున్నాను అని ముందుగానే యేసుక్రీస్తు ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చారు. అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెంటనే 22వ వచనం, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడనూ కలగదని ఆయన్ను గద్దింపసాగను. అయ్యో ఏంటి నువ్వేంటి అలా అంటావు, నీకు అసలు అలా జరిగినా జరుగుతుంది, నువ్వు 200 ఏళ్ళు వర్గులతో అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? సాతానా నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నేనేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నేను ఈ లోకంలో మానవ పాపాలు ప్రక్షాళన జరగడానికి కల్వరి సిలువలో భయంకరమైన మరణం పొందవలసి ఉన్నది. పాపాత్ములైన మనుషులు నన్ను సిలువ వేసి చంపేస్తారు, నాకు ముళ్ళ కిరీటం పెడతారు, కొరడాలతో కొడతారు,
చేదు చిరుకనిస్తారు, నా పక్కలో పొడి చేస్తారు, నా చేతుల్లో మేకులు కొట్టేస్తారు అని ఆయన ముందు నుంచి చెప్తూనే వచ్చారు. అప్పుడు మనుషుల సంగతులను బట్టి ఆలోచిస్తున్న పేతురు గారు, అది నీకు దూరమగును గాక, నువ్వు అలా ఉండవలసి గద్దించేస్తావంట. గద్దింపసాగేను అని రాయబడింది. అదేంటి అలా అంటావు, అలా అవ్వదు నీకు అన్నాడు అనమాట. అప్పుడు వెంటనే పేతురు అనలేదు, సాతానా. ఇది ఎవరి ఆలోచన? సాతాను ఆలోచన. సాతానికి ఎప్పుడు కూడా తన ఆలోచనలే కానీ దేవుని ఆలోచనలు తెలియవు అనమాట. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపని ఉన్నాను పేతురుతో చెప్పాను. చెప్పింది పేతురుతో, కానీ పలికింది ఏమని? సాతానా వెనుకకు పొమ్ము. అదే విధంగా పౌలు గారు కూడా చెప్తుంది, బరియేసా దుష్టుడా, ఇది దుష్టుడి మాట, దేవుని మాట, ఇది వాక్యానుసారమైన మాట కాదా? ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఈ పరిశీలన మనకి ఉండాలి. ఇది దేవుని మాట, దెయ్యం మాట, ఇది దేవునికి ఇష్టమైన మాటేనా, దేవునికి ఇష్టం కాని మాట అని గ్రహించుకోగలిగే ఆత్మశక్తి మనకి ఉండాలి. మంచిగా చెప్తున్నా సరే అది మన మాట అనుకోకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు బతుకుండాలని పౌలు గారు చెప్పిన మాట మంచి మాట కాదా? నువ్వు కష్టాలు పడకూడదు, బాధలు పడకూడదు అని పేతురు గారు చెప్పారు కదా, అది మంచి మాట కాదా? మనం లోక సంబంధంగా ఆలోచించుకుంటే మంచి మాట. నువ్వు బాగుండాలని కదా కోరుకున్నాడు, నువ్వు బాధలు పడకూడదు, అవమానాలు పొందకూడదు, దెబ్బలు పొందకూడదు అని కోరుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు? సాతానా వెనుకకు పొమ్ము, నువ్వు దేవుని సంగతులను గ్రహింపక ఉన్నావు. దేవుని చిత్తం ఇదే. నేను బాధపడ్డం దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు మనల్ని కొట్టలేక తన కొడుకుని కొట్టుకున్నాడు, మనల్ని తిట్టలేక మన భారం అంతా యేసుక్రీస్తు మీద మోపేయడం ఉంది. లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, మన పాపములన్నీ ఆయన మీద మోపబడిను, ఆయన మీద మోపబడ్డాయి. ఎంత బాధ ఆయన అనుభవించాడు మనల్ని బట్టి. అది నువ్వు దేవుని సంగతిని తలంపుకున్నావు. ఇక్కడ కూడా అదే అంటాడు, నువ్వు అపవాది కుమారుడా, తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ. తిన్నని మార్గం క్రీస్తు, చెడగొట్టేవాడు దుష్టుడు. దేవుని వాక్యం చక్కగా ప్రకటింపబడుతుంటే మధ్యలోనికి వచ్చేసి చెడగొట్టేస్తున్నాడు ఈ బరియేసు అనే వ్యక్తి. అందుకే వెంటనే ఏమన్నటువంటి ధైర్యంగా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వేదకుచుండెను. వెంటనే వెంటనే ప్రభువు చెయ్యి నీ మీద ఎత్తబడినది. వీళ్ళ చెయ్య, పౌలు గారి చెయ్య కాదు, దేవుని చెయ్యి నీ మీద ఎత్తబడి ఉన్నది. దేవుని మాట ప్రకటింపబడుతుంది. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దాన్ని మాత్రమే వాళ్ళు ప్రకటించుకుంటూ నడుచుకుంటున్నారు. దేవునికి తమ సమస్త జీవితాలను పూర్తిగా అప్పగించుకున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మకి దుష్టుడికి ఎంత వ్యత్యాసం ఉంది మనం గ్రహించగలగాలి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి గారడి వ్యక్తి బరియేసు, రెండు సెర్కి పౌలు, మూడు పౌలు బర్నబా. మూడు కేటగిరీ. మనం ఏ స్థితిలో ఉన్నామో చూసుకోవాలి. ఒకటి వాక్యం విని ఏముంది అందులో తెలుసుకోవాలని గుంపులో ఉన్నామా, లేదా వాక్యం ప్రకటించే గుంపులో ఉన్నామా, లేదంటే వాక్యాన్ని ఆటంకపరిచే గుంపులో ఉన్నామా? ఆలోచించుకోవాలి మన జీవితాలు ఎలా ఉన్నాయని. ఎప్పుడైనా సరే వాక్యం చెప్పబోతున్నప్పుడు, వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు, వాక్యం వివరింపబడుతున్నప్పుడు మనం వింటున్నామా, దాన్ని పాడు చేస్తున్నామా? మంచి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు వస్తారు వాక్యాన్ని చెడగొట్టేయడానికి. వాళ్ళు దుష్టుడు పక్షంగా పని చేయింపబడతారు, దుష్టుడికి వాడబడతారు. దానివల్ల ఏమవుతుంది? వాక్యానికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. మనం గ్రహించగలగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు, ఎదిరించాడు. ఎంత ధైర్యంగా అంటే, దేవుని వాక్యానికి ఎందుకు ఆటంకంగా ఉన్నావు నువ్వు? ఎందుకు నువ్వు దుష్టుడికి వాడబడుతున్నావు? ఎందుకు విరోధంగా, దేవుని నీతికి విరోధంగా ఉన్నావు? తిన్నని మార్గం చెడగొడుతున్నావు.
దుర్మార్గంతోనూ కపటంతోనూ నిండి ఉన్నావు. ఎన్ని విషయాలు చెప్పేసారు చూడండి. ఎంత ఆత్మశక్తి, ఎంత ఆత్మ పరితాపము, ఎంత పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. నిండుకుండ అనమాట పౌలు. తొణికిసలాడకుండా కాదు, స్పష్టంగా స్ట్రైట్గా. నేను ఒక చోటికి వాక్యం చెప్పడానికి వచ్చాను, ఎవరు ఏదో అన్నారు, ఇంక నేను అతన్ని ఎదిరించలేదు అంటాం మనం. అంటే బాగోదని ఏమనలేదు నేను అంటాం చూడండి. కానీ పౌలు కథ లేదు. ధైర్యంగా వాక్యం ఏదైతే చెబుతుందో దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్నే ప్రకటిస్తున్నాడు. నువ్వు గుడ్డివాడై తడవలాడుతావు కొన్ని రోజులు అన్నాడు. వెంటనే తడవలాడాడు. ఎవరైనా సహాయం చేస్తారని చూశాడట. ఈ విషయం చూసిన వెంటనే చూడండి చివరి వచనం, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించిన. బోధకు ఆశ్చర్యపడా, జరిగిన కార్యానికి ఆశ్చర్యపడా? నా కళ్ళ ముందు ఈ గురువు గారు ఎవరు వచ్చి ఏదో చేసేసారు అని ఆశ్చర్యపడా? కాదు. ప్రభు బోధకి ఆశ్చర్యపడి ఇంత స్ట్రైట్గా, ఇంత అర్థవంతంగా దేవుని మాటలు యథార్థంగా ప్రకటిస్తుంటే, కపటత్వాన్ని గుర్తించి, దుర్మార్గతను గుర్తించి, నీతికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించి, దేవుని మాట ధైర్యముగా ఎప్పుడైతే చెప్పాడో పరిశుద్ధాత్మతో నిండుకొని, ఆ బోధకి ఆ అధిపతి ఆశ్చర్యపోయాడు. ఆ బోధ విని వెంటనే విశ్వాసం ఉంచాడు క్రీస్తునందు. మనం యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నిండుకున్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా అనేక హృదయాలు తెరవబడతాయి. దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు మనకి సహాయం చేస్తారు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తారు. వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు దుష్టుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. అందుకే కదా అపవాది క్రియలను లయపరచుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. చూడండి ఆ మాట కూడా చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయించినాడు. వాడికి ఇప్పుడేం కొత్త కాదు. మొదటి నుంచి కూడా పాపమే చేస్తున్నాడు. వాడు పాపం చేయించాడు. పాపం ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడు. మనిషి ఆ బానిసత్వానికి లోబడిపోయాడు. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేసే ప్రతి వాడు దుష్టుడు సంబంధి. దుష్టుడి మాటే వింటాడు, దుష్ట కార్యాలే చేస్తాడు. వాడు దేవుడి మాట ఏమాత్రం వినడు. శరీరము ఏమాత్రం దేవుని మాట వినదు, విననేరదు. అది దేవుడి మాట వినడానికి ఇష్టపడదు. అందుకే వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమై ఎక్కడికక్కడ అపవాది కార్యాలను లయపరుచుకుంటూ వచ్చాడు. దుష్టుడు వచ్చేసి వాక్యం వినకుండా చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చి వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. సమస్త నీతికి విరోధి దేవుని యొక్క తినని మార్గంలో చెడగొట్టుట మానవ ఎంటర్టైన్మెంట్లు, మ్యాజిక్లు, సొల్లు కబుర్లు, పబ్బులు, క్లబ్బులు, విందులు, వినోదాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి, శరీరారోగ్యం మాత్రమే కాదు, ఆత్మీయ ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి గుర్తించగలగాలి వివేకం కలిగిన వారు. ఈ వివేకం కలిగిన ఈ సెరికి పౌలు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు దుష్టుడి సంబంధంలో, ఎవరు దేవుని సంబంధంలో గ్రహించాడు. ఈ బర్యేసు దుష్టుడి సంబంధాన్ని గ్రహించాడు. ఈ పౌలు బర్నబా దేవుని సంబంధాన్ని గ్రహించాడు. వెంటనే ధైర్యంగా ఎదిరించి మాట్లాడాడు. అది పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి లక్షణం. వేరే ఆలోచన లేదు పౌలు గారికి. ఇది వాక్య వ్యతిరేకం అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఆత్మచేత నిండుకున్నవాడు కనుక వెంటనే ఏమన్నారు? సమస్త నీతికి విరోధి, కపటంతోనూ దుర్మార్గంతోనూ నిండినవాడా, దేవుని యొక్క తినని మార్గమే చెడగొట్టుట మానవా. ఇంకా ఎప్పటి నుంచి ఇంక నువ్వు నీ బుద్ధిని మారలేదు, నీకు ఎంతసేపు నీకు బుద్ధి మారట్లేదని దుష్టుడితో మాట్లాడు. ఎంత ధైర్యం అండి! 'సాతానుతో మాట్లాడటం అంటే మాటలా? మనమైతే మనుషులతోనే మాట్లాడలేము.
కేవలం తన నాసికారంధ్రములలో ఊపిరి కలిగిన మనిషికి నీవు ఎందుకు భయపడుచున్నావు అని ఉంటుంది యెషయా గ్రంథంలో. మనిషి ఎట్టివాడు? ముక్కు మూస్తే చాప్టర్ క్లోజ్ అయిపోయింది, జీవిత చరిత్ర అంతా ముగిసిపోయింది. నీటి ఆవిరి అన్నాడు, నీటి బుడగ మానవ జీవితాన్ని, తన ప్రాణాన్ని దేవుడు ఎలా పోల్చాడు? నీటి బుడగతో పోల్చాడు. అలాంటి మనిషికి నీవు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు. ఇశ్రాయేలుని ఆదరిస్తూ దేవుడు యెషయా గ్రంథంలో మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైందో తెలియజేశాడు. నరుని ఆయువు తృణప్రాయము, అది చాలా తృణమైంది. తృణమాత్రుడగు నరునికి నీవు ఎందుకు భయపడుచున్నావు అని రాయించాడు దేవుడు. దేవుని శక్తివంతమైన వాక్యాన్ని ప్రజలకు బోధించడానికి పరిశుద్ధాత్మ చేత నింపబడి దుష్ట కార్యములను లయపరచుటకు నిలబడిన వాడే క్రైస్తవుడు. కానీ క్రైస్తవుడు ఈరోజు ఏ ప్రలోభాలకు లొంగిపోతున్నాడు? ఇలాంటి పరిస్థితులు ఏర్పడినా వాక్యం ప్రకటించడానికే అవకాశం దొరకదు. ఒకవేళ అవకాశం దొరికినప్పుడు కూడా దుష్టుడు ఎలా ఆటంకపరుస్తాడో మనం చూస్తున్నాం. అట్టి స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? అపవాది క్రియలను లయపరిచారు. అదేవిధంగా యేసును వెంబడించిన పౌలు గారు కూడా అపవాది క్రియలను లయపరుస్తూ పరిశుద్ధాత్మతో నిండుకుని ఎలా మాట్లాడుతున్నారో మనం చూసాం కదా. ఒక సందర్భం అడగాలి మనం దేవుని శక్తిని, ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించు. దేవుని వాక్యం ప్రకటించడానికి, ప్రకటిస్తున్నప్పుడు అడ్డుపడే వ్యక్తుల్ని కూడా ఎదిరించడానికి. అలానే వాళ్ళతో దెబ్బలాట్లాడేమని లేదు, దూరం చేసుకోమని చెప్పట్లేదు. వాళ్ళు కూడా అమాయకులే, వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ప్రతి మనిషి కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. వాళ్ళు దుష్టుడి మాయలో ఉన్నారు. ఆ మాయ నుండి విడిపించి దేవుని తట్టు త్రిప్పడమే క్రైస్తవుల పని, దేవుని పిల్లల పని. అట్టి శక్తి మనం పొందుకోవాలి. వాక్యం మన హృదయం నిండా ఉండాలి. దేవునికి మన జీవితాలను సమర్పించుకోగలగాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నిండుగా మన హృదయాల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుడి కోసం ధైర్యంగా ప్రకటించగలుగుతాము. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు నాయన మీ గొప్పదైన వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు నాయన. సహాయం చేయండి, కృప అనుగ్రహించండి. ఇదిగో నాయన దుష్టుడు మార్గాలను లయపరుస్తూ మీ పిల్లలుగా మీ నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగుటకు మా అందరికీ మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటాం. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.